ఆ దీక్షలో ఉన్నప్పుడు మీరు చూస్తే వారికి కొన్ని నియమాలు ఉంటాయి. కాళ్ళకు చెప్పులు వేసుకోరు. అలాగే బట్టలు కూడా ఒక విధమైన వస్త్రధారణ ఉంటుంది, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అది మాత్రమే ధరిస్తారు. అవును. ఒక మాల ఉంటుంది, చల్లెల స్నానం అంటారు, స్త్రీని ముట్టుకోరు. ఈ విధంగా చాలా చక్కగా నిష్ఠగా చేస్తారు. మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లు చాలా మార్పులు ఉంటాయి, పూర్తిగా మార్పులు ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. మార్చుకుంటారు, అవును. వారు తిన్నది కూడా నాన్ వెజ్ అనేది కూడా తీసుకున్నారు. ఇంత నిష్ఠ చేసిన ఆ 40 దినాలు మనం ఒకవేళ పొరపాటున మన ఇంట్లో బిర్యానీ చేసుకొని మనం ఇంటికి భోజనాన్ని పిలిస్తే వాళ్ళు ఏమంటారంటే, మేము నిష్ఠలో ఉన్నాం, దీక్షలో ఉన్నాం, మేము తినమని చెప్పి చాలా చక్కగా చెప్తారు. అవును. ఇప్పుడు వాళ్ళ నిష్ఠ కేవలం ఒక 40 రోజులు, 30 రోజులు, 21 రోజు ఉండొచ్చు. కానీ మన నిష్ఠ ఎంతకాలం తెలిసే జీవితకాల నిష్ఠ. ఇది జీవితకాలం దాన్ని ఆచరించాలి. ఇప్పుడు మన జీవితకాల నిష్ఠలో ఉన్నాం కాబట్టి మనం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. బ్రదర్, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, కాబట్టి వీటిని చేయడానికి నా మనసాక్షిని బట్టి నేను దేవుని దగ్గర నేను నిందారహితంగా ఉండలేకపోతున్నాను, కాబట్టి నేను దీన్ని చేయలేను, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి క్లారిటీగా వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు ఒకవేళ సహృదయం కలిగిన వారైతే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. మీ హృదయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు.